21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఈ వ్యక్తిగా మీరు ఓటేసింది? ఈ వ్యక్తికేనా మీరు ఓటేసింది? సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకు జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టులో 5.5 కోట్ల మందికి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి, హిందువులు పన్నులు కట్టడం లేదా? ముస్లిమ్స్ పన్నులు కట్టడం లేదా? క్రిస్టియన్స్ పన్నులు కట్టడం లేదా? మీ ట్రెజరీలో పడే 1 రూపాయి, మీరు కారులో వాడే ఒక పెట్రోలు, ఏ క్రిస్టియన్ సబ్బు కొంటేనో, ఏ క్రిస్టియన్ సినిమాకి వెళ్తానో, ఏ ముస్లిము హోటల్కి వెళ్తానో వచ్చిన ట్యాక్స్లోంచి డబ్బన్న మినిమం కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం లేని ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదా నీవు? ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేని ఒక శుద్ధ ఇంకా నా నోటికి ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి, ఇంకా చాలా తమాయించుకుంటున్నాను నేను. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం యొక్క గుండెని గాయపరిచింది. ఎవరండి క్రిస్టియన్స్, ముస్లిమ్స్? ఈ దేశంలో పౌరులు కాదా? ఈ దేశంలో ఓటు హక్కు లేదా? ఈ దేశంలో బ్రతికే హక్కు లేదా? ఎవరి మీద దాడి జరిగింది? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని తీసుకొస్తున్నారు? ఎవరి మొత్తం మీద మీరు గొడవ పెడుతున్నారు? ఎవరిని లోపలికి లాగుతున్నారు? ఎవరి కులమత ఘర్షణలు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు? తిరుమల లడ్డు విషయంలో అసలు జరిగిన కల్తీకి, మీరు చెప్పబడుతున్న కల్తీకి హిందూ ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకి ఏం సంబంధం సార్? వాళ్ళ చర్చలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ మసీదులు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ దర్గాలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? అంటే హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు మీ దృష్టిలోనా? రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఆయనంట బైబిల్ పట్టుకున్నాడంట కరుణాకర్ రెడ్డి, కాబట్టి ఆయన పనికిరాడంట. ఎవరిని అవమానిస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు? అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళలాగా, తెలివిలేని వాళ్ళలాగా, మీకు ద్రోహుల్లాగా, టెర్రరిస్టులాగా కనపడుతున్నారా ఈ దేశం, ఈ రాష్ట్రంలో? ఆ పైన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి చర్చలన్నీ పడగొడుతుంటే లేవని నోరు ఇప్పుడు లెగుస్తున్నాయే. ఏం జరిగిందని లెగుస్తున్నాయి అంటున్నా నేను. ఎవరి ధర్మానికి అన్యాయం జరిగింది అంటున్నా నేను. ధర్మానికి అన్యాయం చేసింది రాజకీయ ప్రయోజనాలతోటి మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ 164 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ధర్మానికి అన్యాయం చేసింది మీరు సార్. శాంపిల్లో అనవసరమైనటువంటి కెమికల్స్ కలిపి ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి, ఎన్డీడీబీ మాకు సంబంధం లేదని ఇచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ అసలు ఇది రిపోర్టే కాదు, ఎవిడెన్స్ కింద పనికిరాదు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని మతాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానపరిచింది నువ్వు. యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ కల్ప్రిట్. ఐ కెన్ సే పవన్ కళ్యాణ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆర్ ది కల్ప్రిట్స్. వారు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసేదాన్ని రాజకీయంగా వాడాలి అని ఒక ప్లాన్ చేసి, తద్వారా ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన మీ మీద కేసు కట్టాలి సార్. అసలు యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎవరిని అంటారు మీరు? ఏ కులాన్ని అంటారు మీరు? ఏ మతాన్ని అంటారు మీరు? ఏ సాంప్రదాయాన్ని అంటారు మీరు? ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వమని 164 సీట్లు ఇస్తే
కొట్టుకొని సావండి అని చెప్పి వాళ్ళ మధ్య మీరు అసెంబ్లీ సాక్షిగా చిచ్చు పెడతారా? నేను ఇంకొక వీడియో చూపించిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కొన్ని రాజ్యాంగ సూత్రాలు చదివి వినిపిస్తా. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ కూర్చోబెట్టి ఎలా పడితే మాట్లాడడానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలి నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగా యానిమల్ ఫ్యాక్టరీ కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటూ ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను దాని మీద. ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయండి. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరండి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరండి అంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ మనవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటివి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడ వచ్చిందంటే అది ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని